దసరా శుభాకాంక్షలు. కావలి పట్టణ 10వ వార్డు ప్రజలకు కావలి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి దసరా శుభాకాంక్షలు. మీ వల్లూరి వెంకటకిరణ్, కావలి పట్టణ 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, 2వ క్లస్టర్ కో కన్వీనర్, టీడీపీ పట్టణ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి. కావలి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు 9వ రోజు ఘనంగా జరిగాయి. ముందుగా ఉభయకర్తలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమివ్వగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక హారతిని అందుకున్నారు. నవరాత్రి ఉత్సవాలలో సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన శ్రీ మేధా నృత్య కళా నిలయం వారి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు అమ్మవారి ప్రసాద వినియోగం చేశారు. అదేవిధంగా లక్కీ డిప్ ద్వారా భక్తులకు బహుమతులను అందించారు. దసరా రోజు నిర్వహించే గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు మరియు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాల ప్రత్యేకతను మహిళా భక్తులు ఎంత్రీ న్యూస్ తో పంచుకున్నారు. ఈ రోజు 9వ రోజు మహిషాసురమర్దిని అలంకారం. మా గుడిలో ప్రతిరోజు 9 రోజులు 9 అలంకారాలతో అమ్మవారిని అలంకరించి విశేషమైన పూజలు చేసి కుంకుమ పూజలు చేశాము. ఈ రోజు మహిషాసురమర్దిని దైత్య సంహారిణి, ఆమె అన్ని లోకాలను సంహరించి శాంతింపజేస్తుంది. రేపు విజయదశమిని విజయోత్సవంగా చేసుకుంటాము పండుగలు. రేపు సాయంత్రం 6 గంటలకి రామోత్సవం చేస్తాము. ఇప్పుడు కుంకుమ పూజలు 10 రోజులు ఘనంగా చేశారు. ఉభయకర్తలు కూడా చాలా మంది పాల్గొన్నారు. ఈ దశమి రోజు ఉదయం సుప్రభాత సేవ, తర్వాత లలితా సహస్రనామం, సాయంత్రం జమ్మి పూజ చేసి ఊరేగింపుతోటి ఉత్సవంతో అమ్మవారు బయలుదేరారు. అందరూ చాలా బాగా, చాలా ఆనందపేతంగా, చాలా అందరూ నచ్చే విధంగా, మెచ్చే విధంగా భక్తులందరూ చాలా సంతోషపడడం జరిగింది. ఇందులో భాగంగానే రేపటి రోజున జరిగే గ్రామోత్సవం 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత అత్యంత వైభవోపేతంగా కని విని ఎరగని రీతిలో అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోతుంది. సెమీ పూజ అయిపోయిన తర్వాత కావలి పట్టణంలోని భక్త మహర్షులందరూ ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వారికి, మీ బంధువులకి, మీ ఇంటి పక్కన వాళ్ళకి, స్నేహితులకి, సన్నిహితులకి, శ్రేయోభిలాషులకి అందరికి తెలియజేసి జరగబోయే అత్యంత వైభవంగా జరిగే గ్రామోత్సవాలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు దేవస్థాన కమిటీ. రేపు లాస్ట్ డే కాబట్టి రేపు సాయంత్రం 6 గంటలకి గ్రామోత్సవం స్టార్ట్ అయ్యి సో రూట్ మ్యాప్ అంతా వేస్తున్నామండి. ఒక 4 hours 5 hours ఉంటుంది. సో అది అందరూ కావలి ప్రజలందరూ కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలి ఈ కార్యక్రమంలో. సో డెఫినెట్ గా ఈ క్రెడిట్ అంతా మా కమిటీ మెంబర్స్ కి, మా గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, నెక్స్ట్ ప్రెసిడెంట్ వీరాస్వామి గారికి, మిగతా కమిటీ మెంబర్స్ ఒక 30 మంది ఉన్నారండి. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాలని కంపల్సరీగా బాగా నిర్వర్తించారు. ఇటువంటి కార్యక్రమాలు ఈ ఫ్యూచర్ లో కూడా ఎట్లాగే చేస్తామని మా కమిటీ తరపు నుంచి నమస్కారం. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా చురుగ్గా, సంతోషంగా అమ్మవారికి సేవలు చేస్తూ వారి కృపకు, వారి యొక్క ప్రథమ దేవస్థానం పునర్నిర్మాణం అయిన తర్వాత ప్రథమంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలకి చాలా సహకరించినందుకు మరొకసారి వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీ తరఫున రేపు సాయంత్రం 6:30 గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో కూడా సోదరీమణులందరూ కూడా, ఆర్యవైశ్యులందరూ అందరూ కూడా పాల్గొని అమ్మ కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ, ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ దేవస్థానం అభివృద్ధికి, దేవస్థానం నుంచి నిర్వహించే కార్యక్రమాలకు ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం.
దసరా శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి, కొండాపురం మండల టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, కొమ్మి పంచాయతీ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. మీ అంబటి సురేంద్ర చౌదరి, అంబటి సునీల్ చౌదరి, ముప్పా మురళి, కొమ్మి, కొండాపురం మండలం.